శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందు వరుసలో చూడాలంటే ధర్మాన ప్రసాదరావును రానున్న ఎన్నికల్లో గెలిపించాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె స్టార్ 19 ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో జిల్లాకు ధర్మాన ప్రసాదరావు చేసిన అభివృద్ధిని రానున్న ఎన్నికల అనంతరం గెలిపించినట్లయితే వారు చేయవాలనుకున్నటువంటి అంశాలను వివరించారు. శ్రీ ధర్మాన ప్రసాదరావు గారినే ఈ శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎందుకు గెలిపించాలంటే ఈ జిల్లాకి ఉండాల్సిన నాయకులు, ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి కావాల్సిన నాయకులు. ముఖ్యంగా అభివృద్ధి అంటే ఎలా చేయాలి, ఏంటి, రాబోయే తరాలకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించాలి, ఈ జిల్లాని ముందు వరుసలో ఎలా నిలబెట్టాలని నిరంతరం ఆలోచించినటువంటి నాయకులు. ముఖ్యంగా నీతి, నిజాయితీ, రాజకీయం అంటే ఏంటి, ప్రజాసేవ, ఆ ప్రజాసేవకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని నిరంతరం ఆలోచించినటువంటి నాయకులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు. శ్రీకాకుళం కార్పొరేషన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు అందించి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు. శ్రీకాకుళం కార్పొరేషన్కి సంబంధించి రోడ్లు విస్తరణ కానీ, నిరంతర నీటి సరఫరా కానీ, ఒక మున్సిపల్ మార్కెట్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అలాగే ఒక మెడికల్ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వంతెనల నిర్మాణం కానీ అన్నీ చేసి ప్రజలకు అందించినటువంటి నాయకులు. అలాగే జిల్లాకు సంబంధించి కూడా అనేకమైనటువంటి ప్రజలకి కావలసిన అవసరాలు తీర్చిన నాయకులు. ఒక వంశధార ప్రాజెక్టు కానివ్వండి, మరి సీఎం గారి ఆలోచన మేరకు కిడ్నీ వ్యాధులకు సంబంధించి వాళ్ళకి వాటర్ సప్లై, మంచి నీరు అందించడం కానీ, హాస్పిటల్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఆలోచించి ప్రజలకు కావాల్సినటువంటి ఏవో అవన్నీ కూడా చేయాలని నిరంతరం తప్పించే నాయకులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు. అందుకే ఆయన్ని గెలిపించి చట్టసభలో పంపించినట్లయితే మన జిల్లా వాసుల తాలూకా సమస్యలు అక్కడ చట్టసభల్లో చెప్పడం కానీ, మన సమస్యలు పూర్తి స్థాయిలో వివరించి మనకేవి కావాలో ప్రభుత్వం నుండి తీసుకురాగలరు కనుక వారెప్పుడు ఎన్నికవుతూ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.